హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చిన్నపిల్లల ఫ్రాక్ అయితే బాడీ పార్ట్కి డిజైన్ అయితే వేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ 2 సైడ్స్ కూడా నేను క్లాత్ జాయిన్ చేసేసి ఫ్రేమ్కి అయితే ఫిట్ చేసేసుకున్నాను. ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అయితే వేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఈ డిజైన్ అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను ఈ యాంగిల్లో అయితే వేయాలనుకుంటున్నాను. లీవ్స్ వచ్చేసి ఇటు వస్తాయి అనమాట. అందుకని యాంగిల్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ డిజైన్లో ఏం స్టిచ్ చేస్తుందో అయితే చూడాలి. అందుకని ఇక్కడైతే చూస్తున్నాను. ఫస్ట్ అయితే మనకు ఫ్లవర్స్ స్టిచ్ చేస్తుందండి. ఫస్ట్ మనం ఫ్లవర్స్ అయితే పెట్టుకుందాం. అక్కడ ఏ కలర్ కావాలో మనం చూసుకోవాలి. నేనైతే ఇక్కడ గోల్డ్ పెడతాను అవుట్లైన్కి. అలాగే ఇది కూడా గోల్డే పెడుతున్నాను అనమాట. నేను గోల్డ్ ఇంకా డార్క్ గ్రీను స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇంక వేరే కలర్ ఏమీ పెట్టట్లేదు. ఓన్లీ 2 కలర్సే పెడదాం అనుకుంటున్నాను. ఇది మొత్తం కూడా గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో పెడదాం అనుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఓన్లీ బాడీ పార్ట్కి వేద్దాం అనుకుంటున్నాను అనమాట. నేనైతే షార్ట్ హ్యాండ్స్ కట్ వర్క్ ప్యాటర్న్లో అయితే తీసుకున్నానండి. ఇక్కడ మనకి కంప్లీట్ అయిపోయింది కదా. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి అవుట్లైన్ వేస్తుంది. ఫ్లవర్ అవుట్లైన్ వేసిందని నెట్ అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను కూడా ఫస్ట్ టైం స్టిచ్ చేయడం అండి. ఇక్కడ అయిపోయింది కదా. ఇక్కడ మనం బ్యాక్ వచ్చేసేయాలి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ ఆప్షన్లోకి రావాలి. మనం యాంగిల్ అనేది చేంజ్ చేసుకోవాలి. యాంగిల్ మనం ఎటువైపు వేయాలనుకుంటే అటువైపు యాంగిల్ చేంజ్ చేసుకోవాలి. నేను ఇటువైపు వేద్దాం అనుకున్నాను. యాంగిల్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇక్కడ నేను క్లాత్కి ఎక్స్ఎక్స్ వైఎక్సెస్ 100 ఉంచేస్తున్నానండి. ఇది మనకి బాడీ పార్ట్కే కాబట్టి. ఇంకా కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 7 కలర్స్ చూపిస్తుంది కదా. ఫస్ట్ అయితే కలర్స్ అన్నీ కూడా ఇచ్చేసుకున్నానండి. కలర్స్ కూడా ఇచ్చేసుకుని ఇప్పుడు మనం 4th ఆప్షన్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే మనం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుని ఫ్రేమ్ సెంటర్ పొజిషన్ తీసుకోవాలండి. మనం ఏ డిజైన్ సెట్ చేసుకున్నా అప్పుడే మనకి డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. మన హ్యాండ్స్ వేసుకున్నా ఏం వేసుకున్నా కూడా ఇక్కడ వచ్చేసి డిజైన్ వచ్చేసి ఫ్రేమ్ చూపిస్తుంది కదా. మనం ఇలా వేసేస్తే కొంచెం అటు ఇటు జరిపి వేసుకోవచ్చు. దానికన్నా బెటర్ ఏంటంటే ఒక్కొక్కసారి మనం కరెక్ట్ పొజిషన్ తీసుకున్న డిజైన్ ఫ్రేమ్ అనేది కరెక్ట్గా చూపించదు అనమాట. అందుకని మనం ఫ్రేమ్ అనేది సెంటర్కి తెచ్చేసుకోవాలి. ఇప్పుడు చూసారు ఫ్రేమ్ డిజైన్ అయితే సెంటర్లో ఉంది. ఇక్కడ నేను ఆల్రెడీ దీనికి ఫ్రంట్కి ఆఫ్ బ్యాక్ ఆఫ్ కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఫ్రంట్ వేస్తున్నాను. సెంటర్ మార్కింగ్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను. ఈ డిజైన్ అయితే ఇక్కడికి వచ్చేలా సెట్ చేసుకోవాలి. వరకు వస్తుందో అయితే చూసుకోవాలండి. మనకి ఫ్రేమ్లో చూపించిన క్లాత్ మీద అయితే చేసుకోవాలి. దానికోసం ఇదైతే చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి డిజైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో చూస్తారు. ఇక్కడ క్లాత్ మీద వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ డిజైన్ మనం పైకి జరుపుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్ కూడా కావాలి కాబట్టి నేనైతే షార్ట్ హ్యాండ్ అయితే తీసుకున్నానండి. కొంచెం పెద్ద, ఇది 1 year 2 years పిల్లలకి అనమాట. మనం నెక్ లేకుండా అయితే పెట్టుకుంటున్నాను. నెక్ కూడా కావాలి కాబట్టి షార్ట్ హ్యాండ్ తీసుకున్నాను. ఒకవేళ పెద్ద పిల్లలకి అయితే లాంగ్ హ్యాండ్ తీసుకుని వేసుకోవచ్చు. ఇక్కడైతే డిజైన్ కొంచెం పైకి అయితే జరుపుతున్నాను. వచ్చేసి ఇక్కడే సెంటర్ కదా, ఈ సెంటర్కి వచ్చేలా పెట్టుకోవాలి. ఇంకోసారి మళ్ళీ ఫ్రేమ్ చెక్ చేసుకోవాలండి. డిజైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకో కొంచెం పైకి అయితే పెట్టుకోవాలి. నేను మార్కర్తో అయితే వేయట్లేదండి. స్టార్టింగ్లో అయితే ప్రతిదీ మార్కర్తో వేసేదాన్ని. మార్కర్తో అయితే గజిబిజిగా వస్తుంది అనమాట. అందుకని మార్కర్తో వేయట్లేదు. ఇది వచ్చేసి ఫ్రంట్కి ఆఫ్ అనమాట. ఇక్కడ వరకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం డిజైన్ ఇటు పక్కకి జరుపుకుని కొంచెం పైకి అయితే జరుపుతాను. డిజైన్ అయితే పైకి జరుగుతున్నాను కదా, అలాగే ఇంకొంచెం ఇలాగ పక్కకి అయితే జరుగుతున్నాను. ఇంకోసారి చెక్ చేసుకోవాలి. డిజైన్ చెక్ చేసేటప్పుడే మనం డిజైన్ స్టార్ట్ చేసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోవడం వల్ల మనకి డిజైన్ వేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది రాదండి. డిజైన్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది బార్డర్ దగ్గర నుంచి కొంచెం డిజైన్ అయితే స్టార్ట్ అవ్వాలి. బార్డర్ కొంచెం పైన స్టార్ట్ అయినా పర్లేదు. ఇది మరి 1 inch గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంకో కొంచెం డిజైన్ కిందకైతే దించుకుంటాను. ఇంకోసారి చెక్ చేసుకోవాలి. ఇన్నిసార్లు చెక్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుందండి. చాలా మంది అనుకుంటారు కంప్యూటర్ వర్క్ ఈజీనే కదా అని. ఇలా మనం సెట్టింగ్ చేసుకుని అన్నీ కూడా ప్రతిదీ చెక్ చేసుకోవాలండి. లేదంటే డిజైన్ అనేది అవుట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు ఖర్చు మనకి చాలా ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడికి కదా, ఇటువైపు కొంచెం తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఇటు జరుపుతాను. కొంచెం డౌన్ కూడా జరుపుతాను. 1-2 సార్లు చెక్ చేసుకోవాలండి. అదే వేసేస్తుంది. అదే మంచి కస్టమర్కి మంచి అవుట్పుట్ ఇవ్వాలంటే 1-2 సార్లు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఖర్చు అనేది ఇక్కడికి వచ్చింది కదా, ఇంకో కొంచెం కిందకైతే జరుపుకుంటానండి. ఇక్కడ ఖర్చు కూడా సరిపోతుంది. ఇంకో కొంచెం కిందకైతే జరుపుకుంటాను. ఇన్నిసార్లు చెకింగ్ చేసుకోవాలనుకోకూడదండి. ప్రతిసారి కూడా చెకింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను డిజైన్ ఇంకొక కొంచెం అయితే కిందకైతే దించుతాను. ఇక్కడికి ఉంది కదా, ఇక్కడికైతే దించుతానండి. పాయింట్ అనేది ఇక్కడికి వచ్చేలాగా, ఆ పాయింట్ అక్కడికి వచ్చేలా అయితే పెట్టుకుంటాను.
ఒకసారి ఫ్రేమ్ చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడికి వచ్చింది. ఎంత లెంత్ అయితే వస్తుంది అనమాట. ఇంకా సరిపోతుందండి మనకి. చూసారు కదా, ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మనకి స్టిచ్ చేసుకుంది, అలాగే ఖర్చులో కూడా క్లాత్ ఉంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు డిజైన్ అనేది బ్యాక్ వెళ్ళిపోయి డిజైన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడ కింద మనం బటన్ అయితే సెట్ చేసుకోవాలండి. స్టాంప్ అయితే పెట్టేసుకోవాలి. వాళ్ళకి ఫ్రేమ్ అంతా పెట్టుకుంటే డిజైన్ ఎక్కడ వస్తుందో అక్కడ పెట్టి పెట్టుకుంటే డిజైన్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. దాంట్లో పెట్టేస్తే స్టార్ట్ అయితే తెలియస్తారండి. ఫస్ట్ అయితే అవుట్లైన్ వేస్తుంది. అవుట్లైన్ అయితే దానికి అంతే ప్లేస్ పడుతుంది, దానికి ఎలా తిరుగుతుంది మా ఇక్కడ మనకి అవుట్లైన్ వేసేసింది కదా. ఇప్పుడు మనం మిషన్ అయితే ఆపుకోవాలి. మనం నెట్ క్లాత్ అయితే పెట్టుకోవాలి. నెట్ క్లాత్ 5x5 అయితే తీసుకోవాలి. తీసుకుని ఇలా క్రాస్ అయితే పెట్టుకోవాలి. మనం నెట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇది కొంచెం నెట్ కాదండి, అది జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ టైప్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయితే నొక్కుని క్లాత్ అయితే కదలకుండా పెట్టుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకోవాలండి, హ్యాండ్ మీద అసలు పడకుండా. క్లాత్ ఎట్లా పెట్టుకోవాలి. హ్యాండ్స్ అనేవి నీట్ గా తీసుకోవాలండి. మిషన్ ఆపుకోవాలి. ఇక్కడ ఒక ఫ్లవర్ స్టిచ్ చేసేసింది కదా, మళ్ళీ మిషన్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుని ఈ ఫ్లవర్ అనేది ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. మనకు కావాలంటే ఈ ఫ్లవర్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత వేసుకోవచ్చు. మళ్ళీ అదంతా స్టిచ్ చేయడం టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ముందు ఈ ఫ్లవర్స్ అన్నిటికీ కూడా అవుట్లైన్ వేసేస్తున్నాం. ఇది క్రాస్ గా పెట్టుకోవాలండి. మనం క్లాత్ 4 పలుకులు పెట్టుకుని క్రాస్ గా పెట్టుకుంటే నీట్ గా వస్తుంది అనమాట. ఇక్కడ క్లాత్ కదలకుండా పెట్టుకుని మళ్ళీ స్టార్ట్ బటన్ అయితే ప్రెస్ చేసుకోవాలి. మిషన్ స్పీడ్ అనేది కొంచెం స్లోగా పెట్టుకోండి, ఎటువంటి టెన్షన్ లేకుండా సెట్ చేసుకోవాలి. క్లాత్ అనేది మనకి క్రాస్గా వచ్చేలా పెట్టుకోవాలండి, అప్పుడే నీట్గా వస్తుంది అనమాట. మొత్తం ఈ ఫ్లవర్ మీద 3 times స్టిచ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ అవుట్లైన్ వేస్తుంది, తర్వాత క్లాత్ స్టిచ్ చేస్తుంది, మళ్ళీ మనం ఫ్లవర్ దగ్గరికి పెట్టుకుంటాం కదా, అప్పుడైతే స్టిచ్ అయితే వేస్తుంది అనమాట. డిజైన్ అయితే చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం కస్టమర్ అయితే ట్రై చేస్తున్నాను. డిజైన్ వేయడానికి మనకి ఎవరైనా హెల్ప్ ఉంటే ఇంకా బాగుంటుందండి, మిషన్ ఆన్ చేసి ఆఫ్ చేయడానికి. ఇక్కడ క్లాత్ అనేది కింద వైపు తక్కువ ఉంచుకోండి, పైన వైపు ఎక్కువ పెట్టుకోండి, అప్పుడే నీట్గా వస్తుంది అనమాట. ఈ క్లాత్ అంతా కూడా దగ్గరికి ఇక్కడ చూపించు, ఇక్కడ దగ్గరికి ఇలాగా ఈ అవుట్లైన్ అంతా కూడా వచ్చే కుచ్చులాగా పెట్టుకోవాలండి. అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా అయితే క్లాత్ అంతా కూడా జాగ్రత్తగా క్లాత్ అనేది ఫ్రిల్స్ లాగా పెట్టుకోవాలండి. మనకి పైన క్లాత్ ఎక్కువ కింద తక్కువగా ఉంటుంది కాబట్టి కుచ్చులానే వస్తుంది, కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనం క్లాత్ పెట్టి ఫస్ట్ అవుట్లైన్ వేసేటప్పుడు అప్లిక్ స్టిచ్ వేస్తుంది కదా, అప్లిక్ స్టిచ్ వేసేటప్పుడు కింద వైపు ఫ్లవర్కి కింద వైపు క్లాత్ తక్కువ ఉండేలా చూసుకోవాలి, పైన వైపు ఎక్కువ ఉండేలా చూసుకోవాలన్నమాట. దానివల్ల ఏంటంటే క్లాత్ ఎక్స్ట్రా కిందకి పెట్టేటప్పుడు క్లాత్ ఎక్స్ట్రా కావాలి కదా, క్లాత్ ఎక్స్ట్రా వస్తుంది, మనం ఈజీగా పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే
క్లాత్ అనేది ఎక్కువగా తలసరి లేకుండా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి, కేర్ఫుల్గా చేయాలి. మళ్ళీ నీడిల్ అనేది హ్యాండ్ మీద పడిందంటే చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. జాగ్రత్తగా అయితే కట్ చేయాలండి, కింద క్లాత్ కానీ ఇది కట్ అవ్వకూడదు అనమాట. కట్ అయితే ఈ కత్తిరి నీట్ గా కట్ చేసేసుకోవాలి, పోగులు లేకుండా. మళ్ళీ ఫ్లవర్స్ అడ్డు రాకుండా ఇలా పిన్స్ అయితే పెట్టేసుకోవాలి. మనకు అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్ ప్రకారంగా చిన్న చిన్న కుర్చీల్లో పెట్టుకుంటూ అయితే రావాలి. క్లాత్ పెట్టేటప్పుడు ఈ డిజైన్కి ఈ క్లాత్ నేను ఎక్స్ట్రా పెట్టేసాను కదా, మీరైతే ఇలా వచ్చేలా పెట్టుకోండి. ఈ డిజైన్ ఇక్కడ పడుతుంది, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ పైకి పెట్టేసుకుంటే మనకి ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీట్గా కరెక్ట్గా వస్తుంది అన్నమాట. క్లాత్ పెట్టుకునేటప్పుడు ఈ అవుట్లైన్కి కింద వైపు క్లాత్ చూసుకొని పైన వైపు క్లాత్ ఎక్కించుకొని మనం ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఇక్కడ క్లాత్ అనేది తక్కువ లేకుండా ఉంటుంది అన్నమాట. ఇక్కడ క్లాత్ తక్కువ వచ్చిందంటే కనుక మనకి క్లాత్ పీస్ అనేది వచ్చేసి నీట్గా ఉండదన్నమాట. డిజైన్ అయితే చాలా నీట్గా వస్తుంది. నేను ఇలా ఫస్ట్ టైం వేయడం అనమాట. నా బ్లౌజెస్ వేసుకున్నాను చూసాను, కానీ బ్లౌజెస్ అయితే పెట్టలేదు. ఫస్ట్ టైం కస్టమర్స్ అయితే వేస్తున్నాను. కస్టమర్స్ అయితే స్టన్ అవుతాం అనుకుంటున్నాను. జాగ్రత్తగా చేతుల మీద పడుతుందా చూసుకోండి. నా గ్యాస్ వచ్చిన సైడ్ స్టిచ్ చేస్తున్నాను. హెడ్ కింద ఉంది కదా, క్లాత్ కట్ చేసుకోవాలంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రేమింగ్ జరుపుకోవాలండి. ఫ్రేమింగ్ జరిపినప్పుడు డిజైన్ అవుట్ అవ్వకుండా ఉండాలంటే కనుక మనం ఏం చేయాలంటే ఇప్పుడైతే చెప్తాను. ఫస్ట్ మనం ఫ్రేమ్ అయితే మూవ్ చేసుకుందాం. ఫ్రేమ్ని నా వైపుకి అయితే మూవ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఫ్రేమ్ ముందుకైతే వచ్చేసింది. కట్ చేసుకోవచ్చు కదా, ముందుకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి. మళ్ళీ ఫ్లవర్ దగ్గర క్లాత్ కట్ అయిందంటే డిజైన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది అన్నమాట. మనకి ఇలాంటి క్లాత్ కట్ చేసే సిజర్ ఉంటుంది కదా, ఇది యూజ్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కింద కరువుగా ఉంటుంది కాబట్టి కింద ఉన్న క్లాత్ అనేది కట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. నాకు దానికన్నా ఇది క్లాత్ దలసరి ఎక్కువైంది కదా, నార్మల్ సిజరే బెటర్ అనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్ మూమెంట్ ఏటి వీలైతే అటు కట్ చేసుకోవాలండి. ఇక్కడ మళ్ళీ క్లాత్ ఎక్కువ ఉందంటే దీనిపైన మనకి సెకండ్ స్టిచ్ వస్తుంది కదా ఫ్లవర్స్, అప్పుడైతే నీట్గా ఉండదన్నమాట. దలసరి ఎక్కువైపోయి నీడిల్ కూడా విడిపోవచ్చు. మనకి ఫ్లవర్స్ సెట్ చేసుకోవడానికి టైం పడుతుందండి. మిగిలిన డిజైన్ అంతా కూడా ఈజీగానే అయిపోతుంది. అవుట్లైనా కదండి. ఇప్పుడైతే మనకి డిజైన్ మొత్తం కూడా స్టిచ్ చేస్తున్నాం కదా, ఇంకా 24 నిమిషాలు అయితే ఉంది.
నేను ఇక్కడ ఓన్లీ గోల్డ్ అండ్ డార్క్ గ్రీన్ అయితే యూజ్ చేస్తానండి, ఇంకేమీ అయితే యూజ్ చేయలేదు. మొత్తానికి డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ గ్యాప్ వచ్చింది కాబట్టి గ్యాప్ దగ్గర కూడా అయితే స్టిచ్చింగ్ అయితే వేసేసాను. కొంచెం ఈ నెట్ అయితే కట్ చేయాలి, మనం కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఇది కూడా నీట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ టైం వేస్తే కరెక్ట్గా వచ్చింది. మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను.